ఈరోజు నా స్టైల్లో టమాటా చట్నీ ఎలా చేస్తానో చూపిస్తాను. దోశ రెసిపీ వీడియోలో దోశ చట్నీతో తినే క్లిప్ చూసి కొంతమంది చట్నీ రెసిపీ అడిగారు. చిన్నప్పటి నుండి నాకు టమాటా చట్నీ అంటే చాలా ఇష్టం. ఎన్నో ఇష్టాలు మారుతున్నా ఈ చట్నీ పైన ఇష్టం ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు. అయితే నా టమాటా చట్నీకి కావాల్సినవి వచ్చేసి టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మేతి ఆకు, వేయించిన పల్లీలు, కొద్దిగా చింతపండు, తగినంత ఉప్పు, వెల్లుల్లి, పసుపు, జీలకర్ర. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం, అందుకే నేను మిర్చి ఎక్కువ తీసుకున్నాను. ఇంకా కరివేపాకు వల్ల బెనిఫిట్స్ ఏంటో అందరికీ తెలుసు, అయినా కూడా అది చూస్తే ఎందుకో పెద్దల నుండి చిన్నపిల్లల వరకు పక్కన పెట్టేస్తారు. అందుకే నేను తాలింపులో వేయడం కంటే ఇలా మిక్సీ చేసే రెసిపీస్లోకే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో అందుకే నా టమాటా చట్నీలో కరివేపాకు ఎక్కువ తీసుకున్నాను. కొత్తిమీర, మేతి ఆకు కూడా వేస్తాను. ఇవి ఉంటే వేస్తాను, లేదంటే లేదు. కానీ కరివేపాకు మాత్రం కంపల్సరీ ఉండేలా ట్రై చేస్తాను. టమాటా చట్నీ అనే కాదండి, ఏ చట్నీ చేసినా ఇలాగే చేస్తాను. ఇంకా పల్లి పొడి, ప్రోటీన్ కారం పొడి, ఇంకా కాకరకాయ పొడిలో కూడా వేస్తాను. పైన చెప్పిన పొడులు ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్గా స్టాక్ పెట్టుకుంటాను. హెల్తీగా ఉండడానికి ఏవేవో డైట్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటాను. రెగ్యులర్ డైలీ ఫుడ్నే కొంచెం హెల్తీగా చేసుకుంటే సరిపోతుంది. బాగా తినాలి, దానికి తగ్గట్టు బాగా యాక్టివ్గా ఉండాలి, అంతే. పర్సనల్గా ఇది నా సింపుల్ హెల్తీ మంత్ర. గ్రే హెయిర్ వస్తుంది అనే వాళ్ళు ఇలా మిక్సీ చేసే రెసిపీస్లో ఇలా కరివేపాకు యాడ్ చేసుకోండి. దానివల్ల గ్రే హెయిర్ కంట్రోల్లో ఉంటుంది. హెల్దీ స్కిన్ అండ్ హెల్దీ హెయిర్ కోసం మనం బయట నుండి కాస్ట్లీ క్రీమ్స్ అండ్ లోషన్స్ పెట్టుకోవడమే కాదు, మనం తినే ఫుడ్ కూడా హెల్దీగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. ఎనీవేస్, నా టమాటో చట్నీని ఇలా చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. దోశలోకి, అన్నంలోకి, ఈవెన్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. నాలాగే మా బాబుకి కూడా ఈ చట్నీ అంటే చాలా ఇష్టం.